హైదరాబాద్లోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో బాంబు పెట్టినట్టు అగంతకుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికారులు సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్తో ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్కు చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లోని అణువణువు ప్రస్తుతం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ను మనం చూడొచ్చు. హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అగంతకుడు ఫోన్ చేసి అందులో బాంబు పెట్టినట్టుగా చెప్పడంతో అందులో పనిచేసినటువంటి సిబ్బంది, ఇతర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసులకి సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి బాంబ్ స్క్వాడ్తో అణువణువు పూర్తిగా టవర్స్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్కు ఒక అగంతకుడు ఫోన్ చేసి బాంబు పెట్టినట్టుగా చెప్పడంతో అక్కడ ఉన్న లోపల ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగా కంగు తిని అందరూ బయటకు పరుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. బయట పడిగాపులు పడుతున్నారు సాధారణ ప్రజలు కూడా. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు వచ్చేటువంటి అధికారులు కావచ్చు, మిగతా ప్రజలందరూ కూడా భయంతో పరుగులు పెట్టి టవర్స్ బయట పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల అధికారులు తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధున్నారు. కిరణ్, హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ దగ్గర, ఆఫీస్ దగ్గర బాంబు కలకలం, ఒక ఫోన్ కాల్ రావడంతో అధికారులు ఒక్కసారిగా భయపడి పరుగులు పెట్టారు బయటికి. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు, ఆ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఏమన్నాడు, ఏం చెప్తున్నారు? మళ్ళీ మాసప్ ట్యాంక్లోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో బాంబు పెట్టినట్టుగా ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒకసారిగా ఈ సమాచారం అందుకోవడంతో అందులో ఉన్న సిబ్బంది అంతా కూడా భయంతో పరుగులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 40 నిమిషాల క్రితం కూడా ఫోన్ వచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. మనం మాసప్ ట్యాంక్లోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్ బయట ఉన్న విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకసారిగా ఆగంతులు ఇన్కమ్ ట్యాక్స్ టవర్లో బాంబు పెట్టారంటూ సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే సిబ్బంది అంతా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ అధికారులతో పాటు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో గమనించవచ్చు. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ ఆవరణలో ఉన్నాము. విజువల్స్లో గమనిస్తే చాలామంది ఉద్యోగులంతా కూడా ప్రాణంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిబ్బంది మాత్రం, సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టవర్స్లో బాంబు పెట్టారంటూ ఆగంతడు ఫోన్ చేసిన నేపథ్యంలో ప్రాణాలు చేతిలో పెట్టుకొని భయంతో కిందకు వచ్చిన నేపథ్యంలో కూడా టవర్స్లోంచి బయటకు రాకుండా కూడా సెక్యూరిటీ సిబ్బంది తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. వైపు బాంబు పెట్టినట్టు ఫోన్ రావడంతో వాళ్ళంతా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఆందోళనకు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మెయిన్ ఎంట్రన్స్ గేటు కూడా తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు పోలీసులకు సమాచారం అందుకుంటుంటే వెంటనే స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే బాంబ్ స్క్వాడ్ సహాయంతో, ఎందుకంటే ఐటీ టవర్స్ కూడా సుమారుగా 15 ఫ్లోర్లో ఉంటుంది. ఏ ఫ్లోర్లో బాంబు పెట్టారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయంలో ఆగంతులు బాంబు పెట్టారంటూ ఫోన్ కాల్ రావడం పరిపాటిగా మారింది. ఇటీవల ఒక ట్రైన్లో కూడా బాంబు పెట్టారంటూ చెప్పిన నేపథ్యంలో అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా సిబ్బంది ఆ సందర్భంలో ఏమన్నా మాట్లాడారా? అసలు ఎక్కడి నుంచి కాల్ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్, మాట్లాడిన వ్యక్తి ఏం చెప్పాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తున్నారా సిబ్బంది? ప్రస్తుతానికి ఒక్కసారిగా ఐటీ టవర్స్లో బాంబు పెట్టారంటూ రిసెప్షన్కి ఒక ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా హైయర్ ఆఫీసర్కి సమాచారం ఇచ్చింది. వెంటనే ఒక్కొక్కరుగా ఈ వార్త తెలుసుకొని కూడా అందరూ అన్ని ఫ్లోర్ల నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది అన్నది కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళంతా షాక్ గురైన పరిస్థితి. చాలామంది ఈ వార్త తెలియగానే ఇన్కమ్ ట్యాక్స్ టవర్ సంబంధించిన రిసెప్షన్కి ఒక ఫోన్ వచ్చిందంటూ వార్త అందరికీ తెలిసిన నేపథ్యంలో కూడా అందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని కూడా లిఫ్ట్లో లేకపోయినా కూడా మెట్ల నుంచి కూడా అందరూ బయట తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంట్రన్స్ ఆవరణ ఏదైతే ఉందో ఆవరణలో ఇటు సిబ్బంది అంతా కూడా బయట వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకి ఇట్లాంటి ఫోన్ కాల్స్, బాంబు బెదిరింపు కాల్స్ కూడా రావడం పరిపాటిగా మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ చివరికి తనిఖీలు చేసిన తర్వాత ఇది కేవలం ఆకతాయి వ్యక్తులు మాత్రమే ఫోన్ కాల్గా చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఐటీ టవర్స్కి వచ్చిన ఈ కాల్ మాత్రం కూడా కొంత అదే స్థాయికి చెందినగా అనుమానిస్తున్నారు. ఎవరో గుర్తులేని ఆగంతకులు కావాలనే ఈ పని చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఐటీ టవర్స్ సంబంధించిన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇటు పోలీసు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక అన్ని ఫ్లోర్లను కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఒక సమాచారం ఇస్తే మాత్రం కూడా ఇది ఫేక్ కాల్గా మనం చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఓకే కిరణ్, థ్యాంక్ యూ.